ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. నమస్తే బాబు గారు, ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు అండి. గుంటూరు. ఏంటి గుంటూరు పశ్చిమ ఫస్ట్ తూర్పు అండి. ఏంటి అక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు సీట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన విడతల రజనీని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమలో వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏంటి నిజంగా బీసీలకి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసాడా? ఇలా కొత్త వాళ్ళకి లేదా ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి బీసీలకే ప్రధానంగా సీట్లు ఇవ్వడం అనేది? సార్, ఈసారి మీరు క్యాండిడేట్లు ఎట్ట మార్చుకుందా ఎట్ట వేసుకుందా, ఓటు అనేది ఒక చంద్రబాబుని చూసి ఓట్లు పడతాయి సార్. క్యాండిడేట్లు ఎవరికైనా ఇచ్చుకున్న తర్వాత విషయం అది. ఒక చంద్రబాబు ఫోటో కోసమే ఓట్లు పడేది. ఈసారి మట్టు జరిగేది అదే అండి. అంతే, అనుమానం లేదు. జనాలు అనిపించుండారు, చూసుండారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నారు, ఎవరినన్నా ఎవరి నుంచో పెట్టినా నన్ను చూసే ఓట్లు వేయండి, నన్ను చూసే ఓట్లు వేస్తారని చెప్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాలు చూశారు కదా సార్. ఆయన చూసి రేట్లు అన్నీ ఎంత ఉండే రేట్లు ఎంత వచ్చినాయి, అప్పుడు ఎంత ఉండే రేట్లు ఇప్పుడు ఎంత ఉండి అన్నీ ఎంత పెరిగింది ఆలోచించండి. ఈ 4 సంవత్సరాలు అన్ని రేట్లు పెరిగినాయండి. ఈయన ఎక్కక ముందు రేట్లు ఎంత, ఈయన ఎక్కిన తర్వాత రేట్లు ఎంత అండి? అది జనాలు అందరూ మర్చిపోలేదండి. ఇవాళ సామాన్యుడు పని చేసుకుని బతికే పరిస్థితిలో లేడండి. అది సో ఏంటి మరి ఇప్పుడు జైహో బీసీ యాత్ర అని చెప్పి తెలుగుదేశం ప్రారంభించిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఏమో ఆల్రెడీ సామాజిక సాధికారత బస్సు యాత్ర అని చెప్పి ప్రజల్లో వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు నిజంగా ఈ సామాజిక సాధికారత యాత్ర ద్వారా అన్ని వర్గాలకి మేము న్యాయం చేసామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. మరి అంటే తెలుగుదేశం హయాంలో న్యాయం జరగలేదా బీసీలకి? ఏమండి, ఆయన సామాజిక యాత్ర పెట్టుకున్నా అది వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్న యాత్ర అండి. అది తెలుగుదేశంలో ప్రజలకు న్యాయం జరిగిందా లేదు ప్రజలకు తెలుసు. అది ఇప్పుడు చూశారు కదా, చంద్రబాబు గారిని చూశారు, జగన్ చూశారు. ప్రజలే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ప్రజల్ని అలాగే కుటుంబాలని చీల్చే విధంగా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య మీరు ఎట్లా చూస్తారా? ఆల్రెడీ ఆయన అదే పనిలో ఉన్నాడండి. ఆయన వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. అది మంచి జరుగుతున్నా వాళ్ళతో భయం అనేది క్రియేట్ చేయించాడు పబ్లిక్లో. 50 మందికి వాలంటీరు, అలా ప్రతి ఒక్కరిని ఇంకా వాళ్ళ గ్రిప్లో ఉంటారని ఆ ఆలోచనతో వాలంటీర్లను గ్రిప్ వేసాడండి. వాలంటీర్లు కూడా వాళ్ళకి బాగా అనుభవం వచ్చింది. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ బాదు. చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ బాదు, మీరు ఉంటారని. అలాగే ఉంటారు, వాలంటీర్లు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రులు మారుతారు. ఈరోజు వాలంటీర్లు కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు కదా. వాళ్ళు కనపడకుండా చేస్తున్నారు కదా సార్. బాబు కనపడితే మళ్ళీ వాళ్ళకి అన్నీ ఆగిపోతాయి కదా. ఉంది వాలంటీర్ అందరూ మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకే సార్ చూపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడికి పోదండి. బాబు గారు ఒక మాట అంటే ఆ మాటకి నిలబడి ఉంటారు. అది సో మరి 175కి 175 నేనే గెలుస్తాను జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ చెప్పుకుంటా ఉన్నారు. సీట్లు కూడా అందుకే మారుస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు లోకేష్ గారు చూస్తే 160 స్థానాల్లో మేమే గెలవాలంటా ఉన్నారు. ఏమన్నా మోడీ గారి దగ్గరికి వెళ్ళి పర్మనెంట్ ఫిక్సెడ్ చేసుకుని వచ్చాడు. 170 వస్తాయని ఆ ట్రీట్మెంట్ చెక్ చేసుకుని వచ్చాడండి. ఎట్టొస్తాడు పబ్లిక్ అండి, ప్రజలది ఇది, ప్రజా తీర్పు ఇది. ప్రజలు తీర్పిస్తారు. 175 వస్తాయా 100 వస్తాయా తర్వాత సంగతి. 175 అంటే అక్కడ సెట్ చేసుకుని వచ్చారా? 175 వస్తానికి జనాలు పిచ్చోళ్ళు కాదండి. పోయినసారి జరిగింది పొరపాటు ఏదో జరిగింది. పోయినసారి చంద్రబాబు విన్ను అయినా సరే తారుమారు చేశారు. అది పాప అందరికీ తెలుసు. అది వీళ్ళు కావాలని కుట్ర చేశారు అప్పుడే. ఏంటి ఎట్లా ఉంటాయి? ఇంకా 90 రోజులు ఉన్నాయి ఎలక్షన్స్. ఏమండి, ఎలక్షన్ రానియండి, జనాలు సైలెంట్గా దెబ్బ కొడతారండి. ఇంకా ఎందుకంటే జనాలు అనిపించుండారు. ఈ సంవత్సరం 4.5 సంవత్సరాలు అనిపించి ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఎందుకు పబ్లిక్ అవట్లా. ఓపెన్ అవుతే వీళ్ళకి లేనిపోయి వచ్చి రావాల్సింది ఆపేస్తారు. వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారని జనాలకు అర్థమైంది. కొన్ని ఏరియాలో జరిగింది కూడా ఇలాగా. ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తాం, లోపల వేయడం, భయపేయడం, జైల్లో పెడతాం. అదే చేసేది. ఏంటంటే భారతదేశంలో మాట్లాడే హక్కు లేదండి, అడిగి ప్రశ్నించే హక్కు లేదా? జనాలు అడిగితే వాళ్ళని తీసుకు లోపల పెడతారండి. అలా అయిపోయిందండి వ్యవస్థ.